హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జనవరి 30, 2025 సంవత్సరం గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా నివాళి రచనగా డాక్టర్ టి సంపత్ కుమార్ విరచిత గాంధీ మార్గం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. గాంధీ మార్గం. ఇక వినండి. గాంధీజీ కళ్ళతో చూస్తే భిన్న వర్గాల ప్రజలు ఉండే సమాజంలో అసంతృప్తులు, పోరాటాలు సహజం. తమ అసమ్మతిని, నిరసనను తెలపటానికి వారు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ప్రదర్శనలు, సమ్మెలతో శాంతియుతంగా ప్రారంభించిన ఒక్కోసారి రాజకీయ జోక్యంతో అవి హింసాత్మకంగా మారి ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయడము చూస్తుంటాం. మొక్కవోని దీక్షతో చేసిన కొన్ని పోరాటాలు విజయం సాధించడము చూశాం. ఇక అహింస, సత్యాగ్రహాలతో మహాత్ముడు ఏకంగా స్వాతంత్రాన్నే సాధించి పెట్టిన సంగతి మనకు తెలుసు. ఇప్పటికీ ఆ గాంధీ మార్గం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉందనడానికి ఉదాహరణ ఇది. గాంధీస్ గ్లాసెస్ అనే బొమ్మల కథ పుస్తకాన్ని కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న మోడల్ స్కూల్స్ ఫర్ ఇన్నర్ సిటీస్ ఆ పిల్లలు రూపొందించారు. దాన్ని కిండర్ గార్డెన్ నుంచి 8వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్నారులు తయారు చేసిన ఈ పుస్తకంలో అహింసా పద్ధతిలో పోరాటం ఎలా చేయాలో చెప్పే కథ ఉంది. వరల్డ్ లిటరసీ కెనడా అనే స్వచ్ఛంద సేవా సంస్థ అది ప్రచురించిన ఈ రంగుల పుస్తకం ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఆశ అనే అమ్మాయిని తోటి మగపిల్లలు బాస్కెట్బాలు ఆడనివ్వరు. అయితే ఒకరోజు ఆమె తన బ్యాగు నుంచి స్వెటర్ తీస్తుండగా కళ్ళద్దాలు బయటపడతాయి. అవి అచ్చంగా మహాత్మా గాంధీ ధరించిన కళ్ళద్దాల్లాగే గుండ్రని ఫ్రేమ్తో ఉంటాయి. ఆశ వాటిని పెట్టుకోగానే గాంధీ ఆలోచనలు ఆవహిస్తాయి. ఒక్కసారిగా తన ప్రపంచం మారిపోతుంది. సమాజం పట్ల తన బాధ్యతలు గుర్తుకొస్తాయి. కళ్ళద్దాలతో ఆశకి ఒకలాంటి శక్తి వస్తుంది. పని చేయాలన్న దృఢ సంకల్పం కలుగుతుంది. ఆ చైతన్యం వల్ల వచ్చిన కొత్త దృక్పథంతో ఆశ తన స్కూల్లో కొన్ని పనులను విజయవంతంగా చేస్తుంది. ఆ కళ్ళద్దాలు ఆశలో చాలా మార్పులు తెస్తాయి. పాఠశాల పక్కనే తాము ఎప్పుడూ ఆడుకునే పబ్లిక్ పార్కులో ఓ రోజు బుల్డోజర్ కనపడుతుంది. ఆశ కీడు శంకిస్తుంది. ఆ పార్కు పోతే ఎంతో నష్టమని తన తోటి వారందరినీ చైతన్యపరుస్తుంది. ప్లకార్డులు పట్టుకొని పిల్లలు పార్కుని కాపాడుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి బయలుదేరతారు. అయితే బయలుదేరే ముందు ఆశ తన దగ్గరున్న గాంధీ కళ్ళద్దాలను పార్కులోని ఒక బెంచీపై వదిలిపెడుతుంది. తనలాగే ఇంకెవరైనా వాటిని ధరించి సమాజ శ్రేయస్సుకు కావలసిన చైతన్యం, సామాజిక స్పృహ, శక్తి పొందుతారు అన్న సందేశంతో పుస్తకం ముగుస్తుంది. మందమైన కాగితంతో తయారు చేసిన గాంధీ కళ్ళజోడు కూడా పుస్తకంలోని ఒక పేజీపై అతికించి ఉంటుంది. రాజకీయ నాయకుల ముఖాలుండే మాస్కులు, టీషర్టులు, టోపీలు ఇలాంటివి ధరించి ప్రజాందోళనలో పాల్గొనటం చూస్తుంటాం. ఒకసారి సాధారణమైన గాంధీ కళ్ళద్దాలను కూడా వాడి చూద్దామా? ఆశలాగే మనలోనూ సామాజిక చైతన్యం వెల్లివిరుస్తుందేమో అని
డాక్టర్ టి సంపత్ కుమార్ గాంధీ మార్గం అంటూ విరచించినటువంటి ఈ అంశాన్ని జనవరి 30 గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భ నివాళిగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.